నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. స్వతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా సీతారాంపురం తండా గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న హరి కోటి నాయక్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ నాగశ్రీన్ రాయల్, మండల నాయకులు, సీతారాంపురం గ్రామం తండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఈ నెల 17న వినుకొండ పట్టణంలో జరిగే తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు, తిరునాళ్లలో ఆగతాయిల అల్లర్లు అరికట్టాలని అన్నారు. తొలి ఏకాదశి తిరునాళ్లకు కులమతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి టీడీపీ హయాంలో తాను ఒక కమిటీని వేసి హిమాలయ గురువులచే ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెల మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజెట్ నాగశ్రీన్ రాయల్, ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త నిశంకరావు శ్రీనివాసరావు, గంధం కోటేశ్వరరావు, వాసిరెడ్డి లింగమూర్తి, పత్తి పూర్ణచంద్రారావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి పోలింగ్ ఏజెంట్పై హత్యాయత్నం కేసు నమోదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పిన్నెల్లి అదనపు విచారణ కోసం కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు 2 రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన మాచర్ల కోర్టు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది. అదే పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసుగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్న కేసు నమోదైంది. 4వసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్న గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిలాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని, సమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుతున్న గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిలాం.